గ్రామాలకు వారం రోజులుగా బస్సు రావడం లేదని విద్యార్థులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా హవేలి గణపూర్ మండలంలోని బూరుగుపల్లి, వాడి, రాజుపేట, కొత్తపల్లి గ్రామాలకు బస్సులు రావట్లేదని మండిపడ్డారు. దీంతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూరుగుపల్లిలో మెదక్ ఎస్ఎఫ్ఐ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఆర్టీసీ డిపో మేనేజర్కు వినతి పత్రం ఇచ్చినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆయా గ్రామాలకు బస్సు సేవలు పునరుద్ధరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. సమయానికి బస్సులు నడపాలి నడపాలి చురుపల్లి వాడి ఈ రూట్లలో బస్సులు నడపాలి నడపాలి సమయపాలన బస్సులు పాటించాలి పాటించాలి. వారం రోజుల నుంచి కూడా విద్యార్థులు అనేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డిపో మేనేజర్ గారికి చెప్పినప్పటికీ, వినతి పత్రం ఇచ్చినప్పటికీ డిపోలో కూడా ఎవరు లేరు అంటూ విద్యార్థులను చెప్తూ మబ్బ పెడుతూ పంపిస్తున్నారు తప్ప ఈ విద్యార్థుల సమస్య ఏందనేది మాత్రం ఎవరు తెలుసుకోవడం లేదు. అలాగే గత వారం రోజుల నుంచి కూడా బస్సులు ఒక రోజు వస్తే 2 రోజులు రాకపోవడం, 3 రోజులు వస్తే 4 రోజులు రాకపోవడం అనేది జరుగుతుంది. ఈ రూట్లలో దాదాపు బురుగుపల్లి, వాడి, రాజంపేట, కొత్తపల్లి ఇతర రూట్లలో కూడా ఎక్కువ శాతం విద్యార్థులు, ప్రయాణికుల కన్నా విద్యార్థులు ఎక్కువ శాతం ఉన్నారు కాబట్టి బస్సును కూడా ఇంకా ప్రొవైడ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఎక్కువ శాతం ఈ బస్సులలో విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇంటర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు మెదక్లు ఉన్నాయి కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులు అనేక మంది వస్తున్నారు. అయినప్పటికీ కూడా రోజు విద్యార్థులను చూస్తున్నప్పుడు కూడా బస్సులకు కూడా ఏ విధంగా కూడా ఊగులాడుకుంటూ ఫుల్ టైట్ విధంగా అంటే పట్టనంత విధంగా బస్సులను నడుపుతున్నారు. అయినప్పటికీ కూడా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేసే ఏంటంటే బస్సు ప్రొవైడ్ చేసి అన్ని గ్రామాలకు కూడా విద్యార్థులకు, ప్రయాణికులకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాం.